హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు నాగ్ రొటీన్ వ్లాగ్స్. నేను మళ్ళీ అయోధ్య అయిపోయింది. అయోధ్య నుంచి వారణాసి స్టార్ట్ అయిపోయాను. వారణాసి చూడండి ఎంత క్రౌడో. అయోధ్య ప్రయాగ్రాజ్ కంట వారణాసి మామూలుగా కాదు. దర్శనం మార్నింగ్ 9కి వెళ్ళాను, కానీ దర్శనం అయ్యేప్పుడు 6 అయింది. దర్శనం అయిపోయిన గంగా హారతి ఇస్తారు. ఆ గంగా హారతి చూడాలి అనుకుని బేగా చూసి దర్శనం అయిపోయిన గంగా హారతి దగ్గరికి వచ్చాను. ఆ గంగా హారతికి అసలు ఎవరు సైడ్ ఇవ్వట్లేదండి. పరిగెడుతూ వెళ్తే స్టార్టింగ్ గంగా హారతి ఇలా స్టార్ట్ అవుతుంది. అప్పుడు వెళ్ళాను. గంగా హారతి ఎలా జరుగుతుందో మీరే చూపెడతా. గంగా హారతి అయిపోయిన హరిశ్చంద్ర ఘాట్కి వెళ్ళాం. అక్కడ శవాలు అలా కాలుతూనే ఉంటాయి, నిత్యం అలా కాలుతున్నాయి. అంతా అయిపోయాక ఎర్లీ మార్నింగ్ గంగ దగ్గరికి వచ్చి అక్కడ స్నానం చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి దర్శనంకి క్యూ కట్టాక అక్కడ 1 hourలో దర్శనం మొత్తం అయిపోయింది. ఇక్కడ అందరూ చూడండి, ఇదంతా ఎర్లీ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అయిపోయారు. అలా జనాలు వస్తూనే ఉన్నారు. దర్శనం అయిపోయినంటే మార్నింగ్ సన్ రైజ్ చూడండి, పైన సన్ రైజెస్ ఎంత బాగుందో, కింద పొడవలందరూ ఎంత బాగుందో. లొకేషన్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ వెబ్ చాలా అంటే చాలా బాగుంది. అలా కూర్చున్నాం, ఓ 10 నిమిషాలు కూర్చోగానే మార్నింగ్ వెబ్ చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. అలా కూర్చున్న తర్వాత ఇప్పుడు జనాలు అలా వస్తూనే ఉన్నారు. అదే ఇప్పుడు నించుంటే మినిమం మళ్ళీ నిన్నట్లాగే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 కానీ 6 కానీ అయిపోతుంది. చూడండి అలా జనాలు వస్తూనే ఉన్నారు. ప్రయాగ్రాజ్ చాలా ఈజీగా అయింది. అయోధ్య చాలా బేగా అయిపోయింది. ఈ వారణాసి మాత్రం జనాలు అలా వస్తూనే ఉన్నారు, కంటిన్యూస్గా అలా వస్తూనే ఉన్నారు. ఇక్కడ బయట ఇదంతా స్టార్టింగ్, ఇదే గేట్ నెంబర్ 1. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు. తర్వాత బోట్ షికారు పర్ హెడ్ 100 రూపాయలు అన్నాడు. మేము ఒక 5గురిమి అలా వెళ్ళిపోయాం. బోట్ షికార్ కూడా చూసాం, చాలా అంటే చాలా బాగుంది. గంగల నుంచి వైబ్ చూడండి మొత్తం ఎంత బాగుందో. వారణాసి ఒక బోట్ ఎక్కి బోట్ షికార్ నుంచి చూస్తే ఎంత మొత్తం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో. షికార్ మొత్తం అయిపోయాక మళ్ళీ వీళ్ళు కొత్తగా లైన్ కట్టారు. చూడండి ఎక్కడ దాకా ఉంది, దగ్గర కిలోమీటర్ ఉంటుంది. ఇక ఆ 1 hourకి ఇలా కొంచెం జరుగుతాం. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. కానీ ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం చాలా బేగా అయిపోద్ది. అయిపోయాక మళ్ళీ ఇంకేం చేద్దాం అని అలా చూసాం. మళ్ళీ ఇంకోసారి కూడా బోట్ షికార్ చేద్దామని మళ్ళీ రెండోసారి వెళ్ళాం. ఇది ఈవినింగ్ వెబ్స్
చాలా బాగుంది. మార్నింగ్ అంతా ఎండతో మా తలనొప్పి వచ్చేసింది. ఈవినింగ్ కూడా మనం వెళ్దాం పదా అన్నారు. ఈ ఘాట్లన్నీ చూపెడతాడు, 62 ఘాట్స్ అన్నీ చూపెడతాడు. ఘాట్లు అయిపోయాక మళ్ళీ గంగా హారతి ఉంటుంది, చూడండి. గంగాహారతి అయిపోయింది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లాస్ట్ డే అంతా అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. మోర్ వీడియోస్ కి నన్ను సబ్స్క్రైబ్